ఈయన జనసేనలో కొంచెం యాక్టివ్ గా ఉంటున్నారు కాబట్టి సో పోలీస్ వారు ఈయన మీద ఒక కేసు పెట్టి అప్పట్లో అది మన మన కోర్టుకి గ్యాడ్జెట్స్ అవి తీసుకెళ్లిపోయి కోర్టులో మనం డిపాజిట్ చేస్తాం కదండి. డిపాజిట్ చేసిన గ్యాడ్జెట్స్ ని కోర్టు వారు కూడా దాన్ని అబ్జర్వ్ చేశారు. పర్మిషన్ లేకుండా, కోర్టు పర్మిషన్ లేకుండా తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి అప్పట్లో ఉన్న ఆఫీసర్స్, సరే పేర్లు అప్రస్తుతం, సో అప్పట్లో ఉన్న ఆఫీసర్స్ కొంతమంది దాన్ని మ్యానిపులేట్ చేసి మేము రిలీజ్ చేస్తాము సోషల్ మీడియాలో కానీ వేరే చోట్ల అని చెప్పి. అంటే ఉమేష్ చంద్ర గారు ఇప్పుడు దానికి ఇప్పుడు వస్తున్న ఈ వీడియోస్ ఇవన్నీ ఏమైనా లింక్ ఉందా? అంటే ఒక ఫోన్ తీసుకువెళ్తే దాన్ని చెప్పలేదు కదా వర్మ గారు. అది నేను ఎలా చెప్తాను, అది కిరణ్ రాయల్ గారి వీడియోలో ఆయన మొబైల్లో ఏమున్నాయో ఆయనకు తెలుస్తుంది. కాకపోతే ఆయన ఆ డౌట్ ను ఎక్స్ప్రెస్ చేసిన మాట మాత్రం ఇప్పుడు కాదు, 2023లోనే మన రిట్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. ఇప్పుడు దాన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసి బయటికి రిలీజ్ చేశారా లేదా నిజంగా వచ్చేయలేవా అనేది కిరణ్ రాయల్ గారు ఇస్ అ బెటర్ పర్సన్ టు ఆన్సర్. ఎందుకంటే ఆయన మొబైల్లో ఏమున్నాయో ఆయనకు తెలుసు. అవును, కిరణ్ కూడా లైన్ లోనే ఉన్నారు, ఆయన కూడా లైన్ లోనే ఉన్నారు. ఆయన కిరణ్ రాయల్ గారు ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో దీన్ని ఇంతకు ముందే నాకు వ్యక్తపరిచారు. అది ఇంత ముందు ప్రభుత్వంలో వాళ్ళు చేస్తారేమో అన్న డౌట్ అయితే ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే ఆయన మొబైల్స్ ఏవైతే ఒక కేసు నిమిత్తం మొబైల్ ని సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తారండి. డిపాజిట్ చేసిన తర్వాత అది ఫోరెన్సిక్ సైన్స్ ఆడిట్ కి వెళ్తుంది. దట్ ఈస్ ది ప్రొసీజర్ కంటెంప్లేటెడ్ అండర్ ది లా. చట్టంలో ఉన్న ప్రొసీజర్ అది. దానికి వ్యతిరేకంగా అప్పట్లో పోలీసు వారు అప్పట్లో న్యూస్ పేపర్లు కవర్ చేసాయి. అప్పట్లో మనం కోర్టు ఆర్డర్ లోనే కోర్టు జడ్జి గారు, ఆనరబుల్ జస్టిస్ గారు మెన్షన్ చేశారు, ఏది ఇలా మా కోర్టు యొక్క పర్మిషన్ లేకుండా కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గ్యాడ్జెట్స్ తీసుకొని వెళ్ళిపోయారని కిరణ్ రాయల్ గారు. మరి దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మరి ఇప్పుడు ఏమన్నా మ్యానిపులేట్ చేశారా లేదా అనేది కిరణ్ రాయల్ గారు ఇస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్. బట్ ఇలా జరిగిందా అంటే జరిగింది. దాని నిమిత్తం ఈ గ్యాడ్జెట్స్ ని ఇలా పోలీసు వారు తీసుకెళ్లారు, నన్ను ఇప్పుడు భయపెడుతున్నారు, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదంతా కన్కార్డ్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తామంటున్నారు, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన రిట్ పిటిషన్ వేసుకున్న మాట వాస్తవం. అది హైకోర్టులో మ్యాటర్ ఇంకా పెండింగ్ లో ఉంది, నోటీస్ కూడా ఇష్యూ అయిందండి. సో ఇప్పుడు ఇది ఏదైతే మీరు ఇప్పుడు చెబుతున్నారో, ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న వ్యవహారం ఏదైతే ఉన్నదో మరి దీనికి సంబంధించిందా కాదా అనేది కిరణ్ రాయల్ గారు చెప్పగలరు. ఓకే, మరొక అంశం, ఇప్పుడు ఆ ఫోన్స్ అన్ని మళ్ళీ రిటర్న్ వచ్చినాయండి, ఇంకా సీజ్ లోనే ఉన్నాయా? నాకు తెలిసి అది ఇంకా ఆయనకి వెనక్కి వచ్చినట్టు లేవు. ఇంకా దాని నిమిత్తమే మనం అప్పట్లో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం, దానిలో నోటీస్ ఇష్యూ అయింది, అదర్ సైడ్ కౌంటర్ కూడా ఫైల్ చేస్తామన్నారు. ఆ తర్వాత మళ్ళీ సరే, ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఆయన ఆక్యుపై అవటం, ఆ తర్వాత మళ్ళీ మ్యాటర్ కూడా మనకి బెంచ్ మీద రాకపోవటం అనేది చాలా ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా మారటం అన్ని చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ దానిలో ఉన్న డేటానే ఉన్న వీళ్ళు కన్కార్డ్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి రిలీజ్ చేశారా లేదా ఏంటి అనేది కిరణ్ రాయల్ గారు బెటర్ చెప్పగలుగుతారు. కానీ దానిలో ఏం డేటా ఉందో కిరణ్ రాయల్ గారికి తెలుసు, నాకు డేటా ఏముందో తెలియదు. కాదు, ఉన్న డేటాని మ్యానిపులేట్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైతే ఆయన పర్సనల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదా ఆయనకు సంబంధించిన అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అవ్వచ్చు, అది డేటాని రిలీజ్ చేసి మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు లేకుండా, ఎందుకంటే ఆయనకి రైట్ టు ప్రైవసీ అనే ఒక హక్కు ఉంటుంది. అంటే గోప్యం హక్కు అనమాట. సో గోప్యం కేఎస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు గోప్యత హక్కు కూడా రాజ్యాంగంలో ఒక హక్కు అని చెప్పడం జరిగింది. సో దాని నిమిత్తం ఆయనకి ఆ గోప్యత ఉంచుకోగలిగే, ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు, పోలీస్ మనకి ఫోన్ లాగేసుకున్నప్పుడు దాన్ని తర్వాత వాళ్ళు ఒక 1 minute లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రొసీజర్. ఫోన్లు లాక్కున్నప్పుడు అది కోర్టులో వాళ్ళు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేశాక మళ్ళా ఒక పిటిషన్ వేసుకొని కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఆ గ్యాడ్జెట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడ డేటాని రిట్రీవ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయాలి. దట్ ఈస్ ది ప్రొసీజర్. ఓకే ఉమేష్, ఇంకో టెక్నికల్